పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనపర్తి పంచాయతీ కార్యాలయం నుండి అనపర్తి దేవి చౌక్ సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అక్టోబర్ 2 వరకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల పేరుతో 15 రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో, ప్రజల భాగస్వామ్యంతో, పౌరులందరినీ భాగస్వామ్యం చేసుకొని సేవా కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజలకి స్వచ్ఛత పైన, నీటి పొదుపు పైన, పర్యావరణ పరిరక్షణ పైన అవగాహన కల్పించడంతో పాటు వారి బాధ్యతను పెంచడం, మరోపక్క 60 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా పౌరులందరికీ ఆరోగ్య రక్షణ ఇవ్వాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆలోచన. దానికి అనుగుణంగానే ఇవాళ నుంచి అనేక సేవా కార్యక్రమాలని ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించడం కోసం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ రోజు అనపర్తిలో స్వచ్ఛతగా ప్రతిజ్ఞ చేస్తూ పెద్ద ఎత్తున స్వచ్ఛత ర్యాలీని కండక్ట్ చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలి, పచ్చదనాన్ని పెంపొందింపజేయాలి అనే ఒక ఆలోచన ప్రజలకు కలిగించడం కోసం ఈ ర్యాలీ, మానవహారాలు నిర్వహించి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉదయం అన్ని జిల్లా కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగింది. నేను ఇవాళ కాకినాడ జిల్లాలో, కాకినాడ పట్టణంలో రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఆ కార్యక్రమానికి హాజరు